మీ పర్సనల్ లైఫ్ గురించి. అసలు జ్యోత్స్న గారు ఒకవేళ రాజకీయాల్లోకి రాకుండా ఉండుంటే అసలు ఆవిడ ముందు ఏం చేసేవారు? మీ సొంత ఊరేది? మీ గురించి ఏమైనా కొంచెం వివరించండి. జ్యోత్స్న రాజకీయాల్లోకి రాకపోతే నేనైతే ఒక టీచర్ని. అంతకు ముందర కార్పొరేట్ వరల్డ్‌లో వర్క్ చేశాను. డెలాయిట్, ఎర్న్స్ట్ అండ్ యంగ్ ఇలాంటి ఫర్మ్స్‌తో వర్క్ చేశాను. అండ్ ఆల్సో ఐ హ్యావ్ అన్ ఎన్‌జీఓ ఆఫ్ మై ఓన్. సంస్కార అనేటువంటి ఒక సేవా సంస్థతోటి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాను. ఐఎమ్ మోర్ ఆఫ్ అ పీపుల్ కైండ్ ఆఫ్ అ పర్సన్ అండి. నాకు ప్రజలతోటి ఉండడం ఇష్టం. ప్రజలకి ఉపయోగపడడం ఇష్టం నాకు. అండ్ నా డెఫినేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఈజ్ ఆల్వేస్ సర్వీస్ ఓరియంటెడ్ పాలిటిక్స్. ప్రజా రాజకీయాలు, సర్వీస్ ఓరియంటెడ్ పాలిటిక్స్. సో నాకెక్కడా కూడా ఏ విధమైనటువంటి అంటే అందులో ఏం టూ థాట్స్ లేవు. సో నాకు తెలిసి నా లైఫ్లో నేను తీసుకున్నటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్స్ వాజ్ తెలుగుదేశం పార్టీ అనేటువంటి పార్టీ నన్ను హక్కును చేర్చుకోవడం. చంద్రబాబు నాయుడు గారు నన్ను పార్టీలోకి ఆహ్వానించడం, అలానే పార్టీలో ఒక పదవి ఇవ్వడం, దాన్ని సక్సెస్ఫుల్గా ముందరికి తీసుకెళ్ళడం. ఎందుకంటే ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత ఐ హ్యావ్ లెర్న్డ్ అ లాట్. అండ్ ప్రజలతో మమేకమై ఎలా పని చేయాలి అనేటువంటి ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ లెసన్స్ ఐ హ్యావ్ ఎవర్ లెర్న్డ్. అపార్ట్ ఫ్రమ్ దిస్ మీరు కనుక ఇంకా జ్యోత్స్న గురించి తెలుసుకోవాలి అని అంటే మాత్రం ఒకటే, ఐఎమ్ ఎ వెరీ జోవియల్ కైండ్ ఆఫ్ అ పర్సన్. ఓకే. ఐ లివ్ లైఫ్ టు ది ఫుల్లెస్ట్. ఓకే. అండ్ నైస్ నైస్. ఒక నవ్వుతో అన్నిటినీ మర్చిపోతాను నేను కూడా. అండ్ వన్ గుడ్ థింగ్ ఏంటంటే ఐ హావ్ అ హ్యూజ్ సపోర్ట్ ఫ్రమ్ మై ఫ్యామిలీ. సో అది నన్ను ఇంకా 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 ముందరికి తీసుకెళ్తుంది. వెదర్ ఇట్ ఈస్ మై హస్బెండ్ ఆర్ మై ఫాదర్ ఇన్ లా, మై మదర్ ఇన్ లా, మై కిడ్స్. సో అంటే ఒక రకమైనటువంటి వెరీ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ నాకు ఇంట్లో అనుక్షణం వాళ్ళు కల్పిస్తారు. కాబట్టి ప్రజల్లో కూడా ఆ పాజిటివ్ వైబ్స్ అనేటువంటివి నేను తీసుకెళ్ళగలుగుతున్నాను. మేడం అసలు మీ సొంతూరు అవి ఏంటి, వాటి గురించి? నేను పుట్టింది, పెరిగింది, చదువుకుంది అంతా వరంగల్ అమ్మా. వరంగల్. బట్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. మా నాన్నగారు వాళ్ళది ఒరిజినల్గా అంటే మా తాతయ్య గారు వాళ్ళది ఒరిజినల్గా మచిలీపట్నం, బట్ లాంగ్ బ్యాక్ సెటిల్డ్ ఇన్ వరంగల్. సో మా మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో మా అమ్మ వాళ్ళ నాన్నగారు వాళ్ళందరూ కొంచెం మా తాతయ్య రాజకీయాల్లో ఉండేవారు. రాజకీయాలంటే ఐ కాంట్ సే ప్రత్యక్ష రాజకీయాలని కాదు, కానీ ఊరికి ఒక పెద్ద మనిషిగా ఆయన హీ వాజ్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ దేర్. సో ఐ థింక్ రాజకీయపరమైనటువంటి లెసన్స్ అయితే నేను మా తాతయ్య గారి నుంచే ఆయన చూసి నేర్చుకున్నాను. అట్ ద సేమ్ టైమ్ ఐ లాస్ట్ మై మదర్ వెన్ ఐ వాజ్ 2. సో ఒక ఇండిపెండెంట్గా ఎలా పెరగాలో అండ్ ఆల్సో సక్సెస్ అనేటువంటిది ఏ రకంగా మనల్ని టచ్ చేసి వెళ్ళిపోతూ ఉన్నప్పుడల్లా కూడా మనం ఏ రకంగా దాన్ని ఇంకా 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 దగ్గర చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటి ఒక కాన్స్టెంట్ లెర్నింగ్ ప్రాసెస్ అయితే నాకు చిన్నప్పటి నుంచి ఉండింది. అండ్ వెరీ వెరీడ్ బ్యాక్గ్రౌండ్. మ్యాథ్స్ అంటే 10th మ్యాథ్స్లో టాపరు, ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి బయాలజీ, తర్వాత కంప్యూటర్ సైన్స్, తర్వాత MBA ఫినాన్స్ అండ్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్. సో ఇట్స్ అ వెరీ వేరీడ్ బ్యాక్గ్రౌండ్ నాది. PhD in management. So it's all complete. I always like to explore new things, experiment new things, and also be some sort of a help to people all the time. నైస్ మేడం. అలాగే ఇన్స్పైరింగ్గా ఉంది చాలా మందికి. మేడం యాక్చువల్గా మీరు వరంగల్ అన్నారు. ఇక్కడ ఒక డౌట్ వచ్చింది నాకు. మీరు వరంగల్ అంటే తెలంగాణ. సో తెలంగాణలో ఉన్న మీరు, పుట్టి పెరిగిన మీరు, అసలు ఏపీ రాజకీయాల మీద ఇంత ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? అసలు అక్కడ ఎలా వెళ్తున్నారు ముందుకి? రాజకీయం అనేటువంటిది నాకు తెలుసమ్మా ఎప్పుడు కూడా ప్రాంతమో కులమో వర్గంతో రిలేట్ అయ్యి ఉండదు. ప్రజలు ఎక్కడ ఇబ్బందుల్లో ఉంటే మనం దాని గురించి మాట్లాడితే మనం రాజకీయ నాయకులు. దీనికి ఎక్కడా కూడా ప్రాంతాల పరమైనటువంటి విభేదాలు ఉండొచ్చు అని నేనైతే అనుకోను. ఇప్పుడు మన బ్రదర్ అండ్ మన సిస్టర్స్ ఎవరైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి మహిళల మీద దాడులు జరిగినప్పుడు ఒక మహిళగా నేను ఎలా ఊరుకుంటానమ్మా? ఒక ఉద్యమ నేపథ్యంగా ఉన్నటువంటి దాన్ని ఎలా ఊరుకుంటాను? నా మనసు ఎలా ఊరుకుంటుంది? ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నప్పుడు నా మనసు ఎలా ఊరుకుంటుంది? అండ్ ఆల్సో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు ఒక నియంత ప్రభుత్వం అక్కడ ఉన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి. అండ్ ఇవన్నిటికన్నా ముందర తెలంగాణ, ఆంధ్రానా ఇవన్నీ పక్కన పెడితే తెలుగు వాళ్ళం. సో తెలుగు వాళ్ళం అన్నప్పుడు సాటి తెలుగువాడికి ఒక ఇబ్బంది వచ్చినప్పుడు మాట్లాడాలి. మనం మాట్లాడితేనే కదా అవతల వాళ్ళ ఇబ్బందుల్లో మనం వాళ్ళకి
ఒక సాంతన కలిగించి నేనున్నాను అనేటువంటి ఒక ధైర్యం చెప్పినప్పుడు వాళ్ళు ఇంకా గట్టిగా ఫైట్ చేయగలుగుతారు. సో ఐ థింక్ మోరల్ సపోర్ట్ ఇస్ సంథింగ్ దట్ నోస్ నో బౌండరీస్. స్టేట్ బౌండరీసా, లాంగ్వేజ్ బౌండరీసా, ఇంకేదో ఉంటుంది. ఇప్పుడు ఎక్కడో పాలస్తీనాలో ఏదో జరిగితే మనం మాట్లాడమా? ఎక్కడో యుఎస్లో ఏదో జరిగితే మనం మాట్లాడమా? ఢిల్లీలో జరిగితే మాట్లాడమా? ఏమో ఆంధ్రప్రదేశ్ ఏమన్నా నిషేధిత ప్రాంతమా, లేకపోతే తెలంగాణ వాళ్ళు? అంటే నేను మిమ్మల్ని అన్నట్లే, దిస్ క్వశ్చన్ హ్యాస్ బీన్ అరైజ్డ్ బై మెనీ పీపుల్. నేను ఏమంటాను అని అంటే పాలిటిక్స్ షుడ్ హ్యావ్ నో బౌండరీస్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క ప్రాంతాన్ని డెవలప్ చేశారు ఆయన. నేను చిత్తూరు జిల్లాకి చెందినటువంటి వాడిని, నేను చిత్తూరే డెవలప్ చేస్తానని అనలా ఆయన. లేదా నేను ఆంధ్ర వాడిని, నేను ఇదే చేస్తానని అనలా ఆయన. అలా వేరే ఏ పర్టిక్యులర్ చీఫ్ మినిస్టర్నో తీసుకుందాం మనం. హైదరాబాద్ డెవలప్ చేశారు, వరంగల్ డెవలప్ చేశారు, అలానే రాజమండ్రి డెవలప్ చేశారు, వైజాగ్ డెవలప్ చేశారు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ వెరీ మల్టీ ఫ్యాసెటెడ్గా ఉండాలి. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం ఒక్కొక్క బ్యారియర్ అనేటువంటిది ఎక్కడ ఉండకూడదు. ఎక్కడ ఎవరు ఇబ్బందుల్లో ఉంటే వారి తరఫున ఒక గళం వినిపించేటువంటి వారిగా మనం ఉంటే ఖచ్చితంగా మన జన్మకు ఒక సార్థకత వస్తుందని అయితే నేను భావిస్తాను.